హాయ్ ఎవ్రీవన్. ఈరోజు చిన్న నాకు జరిగినటువంటి ఎక్స్‌పీరియన్స్‌ని మీతో షేర్ చేసుకుంటాను. స్క్రీన్ మీద కనిపిస్తుంది గదా! ఈ క్వెషన్‌కి ఆన్సర్ చేయడానికి ఒక్కసారి ట్రై చేయండి. ఆహ్, ఈ క్వెషన్‌కి ఆన్సర్ చేస్తూనే ఒక చిన్న ఎక్స్‌పీరియన్స్ ఈరోజు నాకొచ్చింది. సో, ఐ జస్ట్ వాంట్ టు షేర్ విత్ యూ. ఆహ్, ఒక్కసారి క్వెషన్‌ని చూడండి. Question is about Ashoka and his inscriptions and some facts about ఒక కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో ఇచ్చినటువంటి క్వెషనే ఇది. సో, ఈ క్వెషన్‌ని చూస్తున్నప్పుడు వన్ ఆఫ్ మై ఆహ్, యంగర్ ఫ్రెండ్, అంటే నాకంటే చిన్నవాడు వయసులో ఆహ్, వచ్చాడు. నేను సాల్వ్ చేస్తున్నప్పుడు అతను కూడా చూస్తున్నాడు. ఆహ్, నేను సరదాగా అడిగాను తమ్ముడిని. ఆహ్, "ఏంటి తమ్ముడు" అంటే తమ్ముడు నాతోటి, "ఏంటన్నా ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటావు, చదువుతూనే ఉంటావు, ఎందుకు" అంటేను, "ఏం తమ్ముడు మా కష్టాలు అటువంటియి" అట్లా మాట్లాడి జస్ట్ నేనప్పుడు చూస్తున్నప్పుడు క్వెషన్స్ 2 క్వెషన్స్ ఇచ్చాను. ఆ 2 క్వెషన్స్ సాల్వ్ చేస్తున్నాను టైంలో ఈ క్వెషన్ వెరీ ఇంట్రెస్టింగ్‌గా ఒకటి ఎక్స్‌పీరియన్స్ జరిగింది నాకు తమ్ముడి దగ్గర నుండి. ఈ క్వెషన్‌ని ఒకసారి సాల్వ్ చెయ్యి తమ్ముడు, నీకేమనిపిస్తుందో ఆన్సర్ ఏదైనా చేయగలవా అని అడిగాను తమ్ముడిని. ఆ తమ్ముడు మనకేమొస్తున్నాయా అని చెప్పేసి సరదాగా నవ్వేసి తీసుకొని చూసాడు. చదివాడు. చదివి తమ్ముడు ఏం చెప్పాడంటే, "అన్నా ఫోర్త్ స్టేట్మెంట్ మాత్రం తప్పయ్యుండొచ్చన్నా" అని చెప్పాడు. మరి మిగిలిన 3 తమ్ముడంటే, "మిగిలిన మూడిటి గురించి నాకు తెలీదన్నా. నాలుగోది తప్పయ్యుండొచ్చు" అన్నా. "ఎందుకు తమ్ముడు" అన్నా. "ఎందుకు తమ్ముడు" అంటే, "అన్నా చూడన్నా స్టేట్మెంటు, అన్నదమ్ముల మధ్య గొడవలు జరిగినాయంట. అది కూడా శాసనాలేసి ప్రచారం చేసుకున్నారంట. ఎవడన్నా అన్నదమ్ముల మధ్యలో గొడవలని శాసనాల ద్వారా ప్రచారం చేసుకునేటోడు అంత మూర్ఖుడా? అది పైగా పైన అడిగింది అశోకుడి గురించి. అశోకుడి గురించి మనం ఎంత గొప్పగా, ఎంత మంచోడని చదువుకున్నామన్నా, ఆయన ఎందుకు చేస్తారన్నా ఇటువంటియి" అన్నాడు. ఐ యాక్చువల్లీ బికమ్ స్పెల్ బౌండ్. ఒక్కసారి నాకు యూ నో నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. బట్ యాక్చువల్లీ ద స్టేట్మెంట్ 4 ఈజ్ రాంగ్. 4 స్టేట్మెంట్ అనేది నిజంగానే తప్పు. అతనికి వీటి గురించి, హిస్టరీ గురించి, అశోకుడి గురించి ఎక్కువగా ఐడియా లేదు. ఈ అకాడమిక్ స్టడీ లేదు కాబట్టి, సో, హీ డోంట్ నో అబౌట్ ఎనీథింగ్ అబౌట్ దీస్ 3 స్టేట్మెంట్స్. బట్ విత్ హిస్ కామన్ సెన్స్ హీ ఈజ్ ఏబుల్ టు టెల్ దట్ ఫోర్త్ స్టేట్మెంట్ రాంగ్ అవ్వొచ్చన్నా అని చెప్పాడనమాట. సో, రియల్లీ నాకు వెంటనే తమ్ముడితో ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. కానీ రియల్లీ కాంపిటీటివ్ ఫీల్డ్‌లో కానీ ఇట్లా అకాడమిక్‌గా చాలామంది ఇంక్లూడింగ్ మీ, ఎందుకంటే నేనున్నాను కాబట్టే చెప్తున్నాను. సో, నౌ-ఏ-డేస్ కామన్ సెన్స్ హాస్ బికమ్ మోర్ అన్‌కామన్. అందులో నేను కూడా ఉన్నాను. ఎనీవే, వెరీ బెటర్ మిక్స్డ్ ఎక్స్‌పీరియన్స్. ఆహ్, వెరీ హ్యాపీ ఫర్ మై యూ నో తమ్ముడు ఆన్సర్ చేసిన విధానం చాలా ఒకవైపు చాలా హ్యాపీగా ఉంది. నేను అలా ఆలోచించలేకపోయానన్న ఒక చిన్న లోపల ఒక తెలియని ఫీలింగ్ ఉంటది గదా! తెలియని ఫీలింగు. ఎనీవే, బీ యువర్‌సెల్ఫ్, బీ న్యాచురల్ టు యువర్‌సెల్ఫ్. కామన్ సెన్స్ అనేది ఇట్స్ ఏ గాడ్ గివెన్ గిఫ్ట్ టు ద హ్యూమన్ కైండ్. బట్ నౌ-ఏ-డేస్ ఇన్ దిస్ వరల్డ్ మనము రాను రాను లూజ్ అయిపోతున్నాము కామన్ సెన్స్‌ని. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ చిన్న విషయం షేర్ చేసుకోవడానికే దిస్ వీడియో. థ్యాంక్ యూ ఆల్.